యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. యూకే తదుపరి ప్రధానమంత్రిగా కీర్ స్టార్మర్ను నియమిస్తూ బ్రిటిష్ రాజు చార్లెస్ III ఆమోదం తెలిపారు. ఫలితాల అనంతరం స్టార్మర్ బకింగ్హామ్ ప్యాలెస్లో రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలని రాజును స్టార్మర్ ఆహ్వానించారు. 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ ఘన విజయం అందించడంలో స్టార్మర్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలను చేపట్టబోతున్నాడు. ఇంతకు ఎవరి కీర్ స్టార్మర్? భారత్తో ఆయనకు ఎలాంటి అనుబంధం ఉంది? ఈ అంశాలపై పలువురు ఇప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు. 2019 బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 203 స్థానాలకే పరిమితమైంది. అప్పట్లో కూడా లేబర్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉంది. ఈ ఘోర పరాజయం తర్వాత 4 ఏళ్లకే ప్రచండ శక్తిలా మారి అజేయమైన విజయాన్ని లేబర్ పార్టీ దక్కించుకుంది. దీనికి కారణం కీర్ స్టార్మరే. 2020లో ఆయనకు లేబర్ పార్టీ పగ్గాలను అప్పగించారు. ఓటమి బాధ నుంచి నేతలను, కార్యకర్తలను బయటకు తీసుకొచ్చి మార్పు దిశగా ప్రయాణాన్ని ప్రారంభించారు. 5 ఏళ్లలో పార్టీ సిద్ధాంతాలను ఆధునీకరించి మారిన లేబర్ పార్టీగా ప్రజల ముందు స్టార్మర్ బలంగా ఆ పార్టీని ప్రొజెక్ట్ చేశారు. 14 ఏళ్ల తర్వాత కన్జర్వేటివ్ పార్టీ అధికారానికి స్టార్మర్ బ్రేకులు వేశారు. నిజానికి ఈ 61 ఏళ్ల స్టార్మర్ సరిగ్గా 9 ఏళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 2015లో తొలిసారి ఉత్తర లండన్ నుంచి పార్లమెంట్కు ఎన్నికయ్యారు. 2019లోనూ విజయం సాధించారు. తాజాగా పార్టీ విజయం సాధించడంతో ప్రధాన పదవిని అందుకోబోతున్నారు. 5 దశాబ్దాల తర్వాత బ్రిటన్ ప్రధానిగా ఎక్కువ వయసున్న వ్యక్తి ఎన్నికవ్వడం ఇదే తొలిసారి. అంతేకాదు, రాజకీయాలకు వచ్చిన 9 ఏళ్లకే ఆయనను ప్రధానమంత్రి పదవి వరించింది. 1962 సెప్టెంబర్ 2న జన్మించిన స్టార్మర్ తన బాల్యమంతా లండన్ శివారులోనే గడిపాడు. తల్లి ఫ్యాక్టరీలో కూలీగా పనిచేసేది. ఆయన తండ్రి టూల్ నిపుణుడిగా పనిచేశారు. స్టార్మర్ కుటుంబంలో యూనివర్సిటీ స్థాయికి వెళ్ళింది మాత్రం ఆయనొక్కడే. న్యాయ విద్యను అభ్యసించిన స్టార్మర్ 2003లో నార్థన్ ఐర్లాండ్ పోలీసులకు మానవ హక్కుల సలహాదారుగా వ్యవహరించారు. న్యాయవాదిగా చట్టం, క్రిమినల్ జస్టిస్ అంశాల్లో తన పనితీరుతో దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్ నుంచి అత్యున్నత పురస్కారం నైట్ను అందుకున్నారు. నిజానికి బ్రిటన్ ప్రధాని రిషి సునక్తో పోలిస్తే కీర్ స్టార్మర్ అంత యాక్టివ్ కాదని సొంత పార్టీ నేతలే చెప్తారు. అయితే రిషి సునక్ లాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీని పొందారు. ఆ తర్వాత లేబర్ పార్టీ ప్రభుత్వ హయాంలో పబ్లిక్ ప్రాసిక్యూషన్ డైరెక్టర్గా పనిచేసి తన ర్యాంకులను పార్టీలో పెంచుకున్నారు. బ్రిటన్ ప్రధానిగా స్టార్మర్ ఎన్నికైన తర్వాత భారత్తో సంబంధాలు కొనసాగిస్తానని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా స్టార్మర్ ప్రకటించాడు. అయితే కాశ్మీర్పై భారత వ్యతిరేక వైఖరి కారణంగా మాజీ నాయకుడు కార్బిన్ హయాంలో కొంతవరకు లేబర్ పార్టీకి భారతీయ సంతతి దూరమయ్యారు. భారత్ సైతం లేబర్ ప్రభుత్వంతో అంటిముట్టనట్టు వ్యవహరించింది. అయితే భారతీయులను దగ్గరకు చేర్చుకోవడంలో స్టార్మర్ సఫలమయ్యారు. ఇది మారిన లేబర్ పార్టీ అని, భారత్తో ప్రజాస్వామ్యం, ఇతర ఆకాంక్షల విషయంలో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తామని స్టార్మర్ ప్రకటించారు. అంతేకాదు, భారత ప్రధాని నరేంద్ర మోడీ సైతం స్పందించారు. స్టార్మర్కు అభినందనలు తెలియజేశారు. అనిర్వచనీయమైన విజయాన్ని దక్కించుకున్న స్టార్మర్కు హృదయపూర్వక వందనాలని మోడీ తెలిపారు. అన్ని రంగాల్లో భారత్ యూకే సంబంధాల బలోపేతం దిశగా నిర్ణయాత్మక సహకారం ఉంటుందని ఆశిస్తున్నట్టు మోడీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాకుండా
భవిష్యత్తు బాగుండాలని ఆకాంక్షిస్తూ రిషి సునక్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు మోడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం గ్లోబల్ మీడియా న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.